అందరికీ నమస్కారం. ఈరోజు న్యాయవాద సోదరులందరికీ కూడా నా యొక్క చిన్న విన్నపాన్ని విన్నవించడానికి అయితే రావడం జరిగింది. అదేంటి అంటే జనవరి 30న బార్ కౌన్సిల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మరి దాంట్లో ఇప్పటి వరకు బార్ కౌన్సిల్లో అగ్రవర్ణాలదే పెత్తనంగా జరుగుతూ వస్తుంది. మరి ఇంతటి ఉద్యమం, బీసీ ఉద్యమము ఉధృతంగా నడుస్తున్నప్పుడైనా మన బహుజనులది వస్తుందా? మన బహుజన న్యాయవాదులు ఈరోజైనా మేల్కొని మన బహుజనులు అంటే మనం ఎంత శాతం ఉన్నామో అంత శాతం మనము మొత్తము మనకు కావాలి అనేంత మూర్ఖం కూడా మనము అడగాల్సిన అవసరం లేదు. మనము బహుజనులము బీసీ ఎస్సీ ఎస్టీలము 80% ఉంటాం. న్యాయవాదుల్లో అట్లీస్ట్ 70% అయినా ఉంటాం. మరి 70 నుండి 80% ఉన్నటువంటి ఆ న్యాయవాదుల్లో 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్స్లో ఉంటే ఎంతమంది ఉండాలి? కనీసము 20 మంది ఉండాలి. మహిళలు, ఈరోజు మహిళల రిజర్వేషన్లు అంతా కలుపుకొని కనీసం 20 మంది అయినా మన బహుజనులు ఉండాలి. మరి ఎంతమంది ఉంటున్నారు? ఈసారి ఎంతమందిని మనం పంపించడానికి సిద్ధంగా ఉన్నాం? ప్రపంచంలో ఎక్కడైనా కానీ మేక తోకను ఊపుతుంది కానీ తోక మేకను ఊపది. కానీ మన దగ్గర, మన దేశంలో, మన రాష్ట్రంలో 10% ఉన్నటువంటి జనాభా రాజ్యాంగ వ్యవస్థను వెళ్తుంటే 90% ఉన్నటువంటి జనాభా ఆ 10% మంది దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని, మన హక్కులు మనం సాధించాలంటే మనము పోరాటాలు, ఉద్యమాలు చేయడానికంటే ముందుగా మన చేతిలో ఉన్నటువంటి ప్రధానమైన ఆయుధం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రధానమైన ఆయుధం ఓటును మనం వాడుకోవాలి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి 42% ఇస్తా అని చెప్పేసి బీసీలకు 17% కుదించినప్పటికీ కూడా మనం 66% గెలిపించుకున్నాం బీసీలను సర్పంచ్ ఎలక్షన్లో. ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలోనే బై ఎలక్షన్ జరిగితే జూబ్లీ హిల్స్లో పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డను గెలిపించుకోవడం కోసం బీసీలమంతా ఏకమైన. మరి అదే స్ఫూర్తితోటి బార్ కౌన్సిల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ ఏకం చేసి బహుజన న్యాయవాదుల అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలిపించవలసిన